ఇది ప్రాచీన కాలమునందలి విషయము. ఒక పేద వైశ్యుడుండెను. అతడు మిగుల దుఃఖితుడై ఉండెను. రాజా, కోసల దేశమున ఒకానొక సజ్జనుడు అతని వివాహమును కూడా జరిపించెను. అతనికి సంతానం అధికముగా ఉండెను. వారి ఆకలి బాధలు ఎప్పుడునూ ఉపశమింపలేదు. అతని పిల్లలు ఏదో ఒక విధముగా కొంత భోజనము పొందేడివారు. వైశ్యుడు కూడా కొంత తినుచుండెను. అతడు ఆకలితో నుండి కూడా ఎల్లవేళలా ఇతరుల కార్యములను అనుసరించుచుండెను. మిగుల కష్టముతో కుటుంబ పోషణ జరుగుచుండెను. అతని మనసులో అపారమైన చింత ఉండెను. కానీ అతడు సదా ధర్మతత్పరుడై ఉండెను. అతని ఇంద్రియములు ప్రశాంతములై ఉండెను. సదాచార సంపన్నుడై ఎప్పుడునూ అసత్యమాడేవాడు కాదు. అతని మనస్సు క్రోధము నెరుగనే ఎరుగదు. అన్ని వేళలా ధైర్యమును వహించియే ఉండేడివాడు. మనస్సులో అహంకారము కానీ ఈర్ష్యాద్వేషములు కానీ ప్రవేశింపనిచ్చెడివాడు కాదు. దేవతలను పితరులను పూజించిన తరువాత అతిథులకు భోజనమిడి మిగిలిన దానిని తాను భుజించెడివాడు. ఇది వైశ్యుని దినచర్య నియమము. అట్లే అతని కాలము గడుచుచుండెను. ఉత్తమ గుణముల కారణముగా అతని పేరు కూడా సుశీలుడు అని పెట్టబడెను. దారిద్ర్యముతో మిగుల అలజడిని పొంది క్షుధార్ధియకు ఆ వైశ్యుడు శాంత స్వభావుడగు ఒక మునిని ఇట్లడిగెను. బ్రాహ్మణదేవ, మీ బుద్ధి మిగుల విలక్షణమైనది. నా దారిద్ర్యము నిశ్చితముగా దూరమెట్లగునో తెలిపి నన్ను అనుగ్రహింపుడు. మహానుభావ, నాకు ధనమునందు ఇచ్చలేదు. భగవంతుని కావలియునని కూడా నేను కోరుకొనను. ద్విజవర, నేను నా కుటుంబమును పోషించుకున్న శక్తి నా యందు రావలేనని మిమ్మలను అడుగుచున్నాను. నా భావం ఇదియే. పసిపిల్లలైన నా కుమార్తెలు కుమారులు అన్నము కొరకు ఎప్పుడునూ ఏడ్చుచుందురు. ఒక్కొక్కరికి పిడికెడు అన్నము పెట్టుటకు కూడా నా ఇంట ఏమీనూ లేదు. ఏడ్చుచూ నా పిల్లలు ఇంటి నుండి వెళ్ళిపోయిరి. నేను వారిని పరిత్యజించితిని. అందువలన ఇప్పుడు నా హృదయమున అగ్ని రగులుకొనినట్లయినది. కానీ ధనలోపము వలన నేనేమి చేయగలను? నా కుమార్తె వివాహమునకు యోగ్యురాలైనది. నా దగ్గర ధనము లేదు. ఏమి చేయుదును? దీనివలన నా మనసు చింతాసాగరమున మునకలు వేయుచున్నది. దయానిధి, మీ దగ్గర దాచవలసినదేమీనూ లేదు. విప్రవర్య, నేను నన్ను ఆశ్రయించిన వారిని సక్రమంగా పోషించగలుగుటకు ఉపాయమేది అయినను తెలుపుడు. అవి తపస్సు, దానము, వ్రతము, మంత్రము ఏదైనా కావచ్చును. నాకు ఇంతయే ధనము చాలును. ఎక్కువ ధనము కావలెనని నేను ప్రార్థించను. మహానుభావ, మీ కృపచేత నా పరివారము సుఖముగా ఉండవలెను. దాని కొరకు చక్కగా ఆలోచించి ఏదైనా ఉపాయము తెలుపుడు. రాజేంద్ర, ఇట్లు సుశీలుడు వైశ్యుడును అడగగా, ఉత్తమ వ్రతపాలకుడుగా ఆ బ్రాహ్మణుడు మిగుల ప్రసన్నుడయ్యను. వైశ్యునితో ఇట్లు పలికెను. వైశ్యోత్తమ, ఇప్పుడు నీవు శ్రేష్టమగు నవరాత్ర వ్రతమును చేయుము. ఇందు భగవతి జగదంబ పూజ హవనము చేయవలేను. బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలెను. వేదపారాయణము, భగవతి మంత్రజపము, హోమము మొదలగు సకల కార్యములు ఉండును. కానీ ఇప్పుడు నీవు నీ శక్తికి అనుగుణముగా చేయము. నీ కార్యము తప్పక ఫలించును. వైశ్య, జగత్తునందు దీనిని మించిన వ్రతం ఏదియునూ లేదు. పరమ పావనము సుఖప్రదమగు ఈ వ్రతము నవరాత్ర వ్రతమని చెప్పుదురు. ఈ వ్రతమును సర్వదా పాటించు వారికి జ్ఞానము మోక్షము కూడా సులభమగును. సౌఖ్యము కలుగును. సంతాన వృద్ధి జరుగును. శత్రువుల పాదముల చట నిలువలేవు. భగవంతుడగు రామచంద్రుడు రాజ్యచ్యుతుడయ్యను. సీతాదేవి వియోగము ఆ స్వామికి కలిగెను. అప్పుడు ఆ దేవదేవుడు కిష్కింధలో ఈ వ్రతమును ఆచరించెను. ఆ సమయమున సీతాదేవి విరహముతో భగవంతుడగు రాముడు మిగుల దుఃఖితుడై ఉండెను. ఆ ప్రభువు భగవతి జగదంబను శాస్త్రోక్తముగా ఉపాసించెను. నవరాత్ర వ్రతమును అనుష్ఠించెను. అప్పుడు ఆ స్వామికి జనకనందిని సీతాదేవి ప్రాప్తించెను. ఆ ప్రభువు అనంతమైన సముద్రమునకు సేతువును నిర్మించెను. మహాబలశాలురగు రావణ కుంభకర్ణులు చంపబడిరి. రావణుని కుమారుడగు మేఘనాథుని జీవనలీల సమాప్తమయ్యను. విభీషణుడు లంకకు రాజుగా చేయబడెను. తదుపరి అయోధ్య చేరి రామచంద్రుడు నిష్కంటకముగా రాజభోగ్యములను అనుభవించెను. వైశ్యప్రవర, అమిత తేజస్వియు భగవంతుడు అగు శ్రీరామచంద్రునకు ధరాతలమునందు ఇట్టి సౌకర్యములు ఈ నవరాత్ర వ్రత ప్రభావముననే సులభమయ్యాను. రాజా, బ్రాహ్మణుని మాటలను విని ఆ వైశ్యుడు అతనినే తన గురువుగా చేసుకొనెను. వెంటనే అతని నుండి మాయాబీజమున పేరుగల భువనేశ్వరి మంత్రమును దీక్షగా గ్రహించెను. నవరాత్ర వ్రతం ఆచరించి సంయమనంతో
ఉత్తమ భక్తితో ఆ వైశ్యుడు జపమును ప్రారంభించెను. అనేక విధములకు సామగ్రిని తన శక్తి కొలది సమకూర్చుకొని అతడు భవానీదేవిని ఆదరముతో పూజించెను. 9 సంవత్సరములు ప్రతి నవరాత్రమునందు భగవతి యొక్క మాయాబీజ మంత్రమును అతడు జపించుచుండెను. 9వ సంవత్సరము నవరాత్రమునందు చివర అష్టమి తిథి యందు అర్ధరాత్రి భగవతి ప్రకటితురాలయ్యను. ఆ తల్లి వైశ్యునకు తన దర్శన భాగ్యమును కలుగజేసెను. దానికి తోడుగా అనేక విధములైన వరములను నొసగి అతనిని కృతకృత్యుని చేసెను.